హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. ఈ వీడియోలో టీజర్ అండ్ ట్రైలర్ కట్ చేయడం గురించి ఈ వీడియో చెప్తాను. వెల్కమ్ బ్యాక్. ఇది ఒక అతను రిక్వెస్ట్ చేశాడు. నాకు అంటే నేను ఏమనుకున్నా అంటే జనరల్గా టీజర్ ట్రైలర్స్ అంటే మామూలుగా లైక్ సినిమా తీసుకొని కట్ చేస్తారు అనుకున్నాను. బట్ లాస్ట్ నేను 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అంటే మామూలుగా లైక్ పోస్టర్స్ ఎట్లా తయారు చేస్తారో లైక్ టీజర్ కట్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు అనమాట. లైక్ 2 years బ్యాక్ నేను ఇండియాలో ఉన్నప్పుడు అంటే నాకు నా స్టోరీ నరేట్ చేయడానికి అక్కడ వచ్చింది అనమాట. సో దాని తర్వాత పాండమిక్ వచ్చింది, ఇక్కడ స్టక్ అయిపోయాను. బట్ లైక్ అగైన్ నా స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను. సో సబ్మిట్ చేసేది అది. సో అప్పుడు వచ్చినప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను లైక్ ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. సో హీ సెండ్ మీ లైక్ తన సినిమా రిలీజ్ అయ్యేది ఉంది. సో నాకు ట్రైలర్ పంపించాడు. వివేక్ నీ ఒపీనియన్ చెప్పాను అన్నాను అనమాట. సో చూశాను. తర్వాత ఇంకొకటి పంపించాడు, దీన్ని చూడు, దీన్ని ఒపీనియన్ చెప్పాను అన్నాడు అనమాట. రెండెందుకు పంపించామని అడిగాను అనమాట. అంటే ఒకటేమో పే చేస్తాను, జనరల్గా పే చేస్తాం కదా అట్లా అని అన్నాడు అనమాట. నాకు అక్కడ అప్పటి వరకు తెలియదు జనరల్గా పే చేస్తాము టీజర్కి అనేది నాకు కూడా తెలియదు. సో దెన్ ఐ లర్న్ లైక్ ఓకే టీజర్ కూడా పే చేస్తారని అనుకున్నాను అనమాట. అప్పుడు నాకు తెలిసింది. సో దెన్ ఐ డిడ్ సమ్ రీసెర్చ్ ఆన్ దట్ లైక్ ఎట్లా ఏంటి అనేది రీసెర్చ్ చేసినప్పుడు. సో దట్స్ హౌ ఐ కేమ్ టు నో అనమాట. సో 2 ఫార్మాట్స్ అయితే తెలుసు నాకు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తుంటారు కదా. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏంటంటే ఓ బ్యాక్గ్రౌండ్ నరేషన్ ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ నరేషన్ ఉంటుంది. దెన్ యూ యాడ్ లైక్ సినిమా లైక్ క్లిప్స్ తీసుకొని దానికి యాడ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి రిలీజ్ చేస్తారు అనమాట. దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ లైక్ బట్ ఏదైనా కూడా లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏంటంటే మనం చెప్పినప్పుడు మనం ఏం అంటే ఒక స్టోరీ టైప్లో ఆలోచించాలన్నమాట. ఈవెన్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్లో కూడా బేసికలీ లైక్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నరేషన్ ఉంది. దానికి తను ఎట్లాంటి వాడు ఏంటనేది స్టోరీ నరేషన్ ఉంది. జనరల్గా టీజర్ కూడా దట్స్ వాట్ వీ షుడ్ ఇంకొక ఆ టైప్లో ఆలోచించాలన్నమాట. లైక్ ఒక స్టోరీ టైప్లోనే చెప్పాలన్నమాట. ఇప్పుడు ఇదని కాదు, ఏదైనా కూడా ఆడియన్స్కి ఎట్లా అర్థమవుతుంది అంటే ఎనీథింగ్ లైక్ ఒక స్మాల్ ఫార్మాట్స్ ఉంటాయి, లార్జర్ ఫార్మాట్స్ ఉంటాయి. లైక్ ఎంత స్మాల్ ఫార్మాట్స్ అంటే దేని ప్లాట్ఫామ్ తగ్గట్టు ఆ ఫార్మాట్గా స్టోరీ కథపరంగానే చెప్పాలి. ఏం చేసినా కూడా, ఈవెన్ బీలాగ్ చేసినా కూడా అంటే బీరోల్ చేసినా కూడా, బీరోల్స్ కూడా యూ టు ప్లాన్ ఇట్ లైక్ ఫస్ట్ ఏం షాట్ తీస్తాము, తర్వాత ఏం షాట్ తీస్తాం, తర్వాత ఏం షాట్ తీస్తాం, తర్వాత ఏం షాట్ తీస్తాం అనేది ఆ సీక్వెన్స్ తెలిసి ఉండాలన్నమాట. దెన్ యూ టు పుట్ ఇట్ అకార్డింగ్లీ, దెన్ యూ టు పుట్ ఎ మ్యూజిక్ అనమాట. సో దట్స్ అ మెయిన్ థింగ్ లైక్ ఏదైనా కూడా స్టోరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ సో వన్ వే ఆఫ్ డూయింగ్ ఈజ్ లైక్ ఒక మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ నరేషన్ అనమాట. లైక్ ఒక వాయిస్ ఓవర్ పెట్టేసి మనము కథ అంటే సినిమాలో ఏముండబోతుంది అనేది రఫ్గా అంటే ఒక రాస్తాం అనమాట. లైక్ దానికి ఒక వాయిస్ ఓవర్ లాగా రాస్తాం అనమాట. ఒక స్టోరీ పరంగా రాసి దాని పరంగా క్లిప్స్ పెట్టిన తర్వాత దెన్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్. ఓకే, ఇంకొక వే ఏంటంటే నేను అంటే కొంచెం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈవెన్ టీజర్ కానీ ట్రైలర్స్ కానీ 3 act స్ట్రక్చర్లో కట్ చేస్తారు అని తెలిసింది అనమాట. సో అది కొంచెం రీసెర్చ్ చేసాను, 3 act స్ట్రక్చర్ ఎట్లా చేస్తారు ఏంటనేది చేశాను అనమాట. సో దెన్ ఐ ఫౌండ్ లైక్ వీళ్ళు 3 act స్ట్రక్చర్లో ఎట్లా చేస్తారంటే ఫస్ట్ ఏం చేస్తారంటే మన స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ చూస్తారనమాట. లైక్ ఫస్ట్ ఇప్పుడు థ్రిల్లరా, యాక్షన్ మూవీయా, కామెడీ మూవీయా ఏంటనేది ఫస్ట్ ఇది చేసుకుంటూ వస్తారనమాట. సో ఇది చూసిన తర్వాత ఫస్ట్ షాట్ ఏదైతే పెడతారో వీళ్ళు అది ఏంటనేది పెడతారనమాట. ఎందుకంటే ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈ ట్రైలర్స్ ఇట్ ఏంది బేసికలీ లైక్ టు ప్రమోట్ యువర్ మూవీ కదా. లైక్ ఆర్ లైక్ థియేటర్కి రప్పేయడానికి లైక్ ఇట్ షుడ్ బి వెరీ వెరీ ఎంగేజింగ్. అండ్ ఇంకొకటి మనం ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చేసినప్పుడు ఏంటంటే వీ సర్క్యులేట్ త్రూ సోషల్ మీడియా కూడా. సోషల్ మీడియా కూడా ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియాలో వాట్సాప్ అంటే యూట్యూబ్ కానీ ఆర్ వాట్సాప్ కానీ వీటిలో ఏంటంటే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేసారనుకోండి వాళ్ళు, మనకి స్కిప్ యాడ్ అని కూడా వస్తాయి కదా కొన్నిట్లలో. లైక్ డైరెక్ట్ యూ కెన్ స్కిప్ ఇట్. సో మనకి ఆ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, ఫ్యూ సెకండ్స్ ఉంటుంది. ఆ ఫ్యూ సెకండ్స్లో ఫస్ట్ షాట్ నువ్వు ఎంగేజ్ చేయాలి. దెన్ దే విల్ వెయిట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వీడియో వాచ్ చేయడానికి. సో నువ్వు ఆ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ నువ్వు ఎంగేజింగ్ లేకపోతే మొత్తం చూడరు వాళ్ళు. సో యూ హ్యావ్ టు థింక్ లైక్ ఆ ఫస్ట్ షాట్ ఏంటనేది వెరీ వెరీ కేర్ఫుల్గా నీ సినిమా మొత్తంలో వాట్ ఈస్ ద బెస్ట్ షాట్ యూ కెన్ టెల్ దెమ్ లైక్ బట్ అగైన్ యూ షుడ్ నాట్ లైక్ మెయిన్ హైలైట్స్ అది కాదు, బట్ ఆడియన్స్ కూడా ఎంగేజింగ్ ఉండాలి. ఇప్పుడు లెట్స్ లైక్ నీకు 20 అనుకో, ఒకటి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఒకటి లైక్ వితౌట్ రివీలింగ్ యర్ స్టోరీ. థ్రిల్లర్ ఇప్పుడు యాక్షన్ అనుకోండి, యాక్షన్ పార్ట్లో ఒక బిట్ ఏదైనా మంచి హైలైట్ తీసుకొని పెడతాం అనమాట. ఓకే, అట్లా పెడతాం. థ్రిల్లర్ అయితేనేమో జస్ట్ థ్రిల్లర్గా లైక్ వాట్ ఈస్ ద ఎలిమెంట్ లైక్ సస్పెన్స్ ఎలిమెంట్ ఏమంటే ఒక సీన్ అందులో ఎవరైనా హైడింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, మనకి థ్రిల్లర్ ఎలిమెంట్ ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పెట్టేస్తాం అనమాట ఫస్ట్లో.
సో ఫస్ట్ అది పెడతాం అనమాట. దాని తర్వాత ఏంటంటే దెన్ యూ విల్ పుట్ యువర్ బ్యానర్. ఆ బ్యానర్ ఏంటి, ఆ సినిమా ఏంటి అనేది పెడతాం. సో మిగతా అన్ని కూడా వేసుకుంటా పోదు. ప్రొడ్యూసర్ ఎవరు, డైరెక్టర్ అవన్నీ కూడా యూ హ్యావ్ టు స్పాన్ ఇట్, స్పాన్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే ఓపెనింగ్ షాట్ అనమాట. అది ఓపెనింగ్ షాట్లో మన కథ ఏంటనేది ఫస్ట్ షాట్లో అంటే ఫస్ట్ దీంట్లో పెడతాం అనమాట. ఓకే, ఫస్ట్ అయిపోయిన తర్వాత బ్యానర్ ఏంటి, సినిమా ఏంటి అనేది ఇవి ఒకటో రెండో పెట్టుకుంటాం, అంతకన్నా ఎక్కువ పెట్టవద్దు అనమాట. ఎందుకంటే అగైన్ ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఆ టీజర్ చెప్పాలి మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 యాక్ట్ స్ట్రక్చర్ చెప్పాను కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. దెన్ వాట్ దే డూ ఇస్ యాక్ట్ 1లోకి ఎంచి ఒక అంటే కథ ఏం చెప్పబోతున్నాం అనేది చెప్తారనమాట. అక్కడ ఫస్ట్ యాక్ట్లో ఒక ఫ్యూ క్లిప్స్ తీసుకొని ఆ కథ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏమున్నాయి, క్యారెక్టర్స్ అంటే తన టార్గెట్ ఉంటే వాట్ ఈస్ ద టార్గెట్ అన్నట్టు ఆ ఇనిషియల్గా చెప్పుకుంటూ వస్తాడనమాట. ఆ బెస్ట్ వే ఆ హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరో అసలు అంటే తన ఈ గోల్ ఏంటి, తను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాడు ఈ సినిమా కథ పరంగా అనేది ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ లాగా వాళ్ళు ఇంట్రడక్షన్ చేస్తాడు అనమాట. దాని తర్వాత ప్రోగ్రెస్ అది ఛాలెంజెస్ ఏమవుతున్నాయి అనేది నెక్స్ట్ దాంట్లో కొన్ని క్లిప్స్ పెడతారు అనమాట వాళ్ళు. ఫస్ట్ది అది ఇంట్రడక్షన్, క్యారెక్టర్ ఏమన్నా అంటే హీరో ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, వాళ్ళ అంటే తన ఇంట్రడక్షన్ ఆ కథకి ఏంటి గోల్ ఏంటి అని ఉంటుంది కదా, అది ఒక ఫ్యూ క్లిప్స్ నాట్ మనకి మొత్తం చెప్పడానికి కాదు, మనకి ఆడియన్స్కి ఎంగేజ్ చేసేటట్టు మనకు ఉన్న దాంట్లో ఏది పెడితే బెటర్గా ఆడియన్స్కి తనకి ఆ క్యారెక్టర్ ఏంటి, ఆ గోల్ ఏంటి అనేది చెప్పగలుగుతాం అనేది ఒక ఫ్యూ క్లిప్స్ పెడతాం అనమాట. దాని తర్వాత ఏంటంటే సెకండ్ యాక్ట్లో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రెస్ ఈ కథకి నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి కదా, నేను 3 యాక్ట్ స్ట్రక్చర్లో అయిపోయినప్పుడు అలా ఆ సెకండ్ ఫేజ్లో నుంచి మనం ఫ్యూ క్లిప్స్ తీసుకుంటాం అనమాట. అంటే తినకి ఈ గోల్ ఉంది, ఈ గోల్ ఈ ప్రాసెస్ ఉంది, అంటే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అన్నట్టుగా చూపిస్తాం అనమాట. సో అక్కడికి మనం ఏం చేస్తాం అనమాట. అది చెప్పిన తర్వాత ఏంటంటే దెన్ వి గో టువర్డ్స్ ఎండ్ ఏంటంటే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పడం. మళ్ళీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక కామెడీ బిట్ పెడతారు కొంతమంది, ఆర్ యాక్షన్ బిట్ మోస్ట్లీ చాలా మందికి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ కామెడీ బిట్స్ దట్స్ వాట్ పీపుల్ వాంట్ దే వాంట్ షో ఒక కామెడీ బిట్ కానీ ఇట్లాంటితో ఎండ్ చేస్తారు అనమాట. ఆర్ ఈవెన్ కామెడీ సినిమా అయితేనేమో ఫస్ట్ స్టార్ట్ మొత్తం ఇంకా దాంట్లో వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే డెఫినెట్గా వెరీ స్ట్రాంగ్ కామెడీ బిట్స్ పెడతారు. సో దిస్ ఇస్ హౌ దే డూ ఇట్ అనమాట. నేను నాకు రీసెర్చ్ చేసినప్పుడు 3 యాక్ట్లని కెంచి తీసుకొని అది కూడా ఒక స్టోరీ టైప్ ఫార్మాట్ చేసి ఒక టీజర్ కానీ ట్రైలర్ కానీ తయారు చేస్తారు అని నాకు రీసెర్చ్ చేసింది, నాకు తెలిసింది అనమాట. అప్పుడు మా ఫ్రెండ్ అడిగినప్పుడు వాళ్ళు కట్ చేస్తారు అంటే వాళ్ళు ఎట్లా కట్ చేస్తారు దెన్ ఐ డిడ్స్ ఐ వాజ్ వాచ్ కపుల్ ఆఫ్ టీజర్స్ అనమాట. టీజర్స్ కానీ ట్రైలర్స్ అని చూస్తే ఓకే స్టోరీ ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ చూపెట్టిండు, తర్వాత సినిమా ఏంటనేది వాళ్ళ టైటిల్ కానీ ప్రొడక్షన్ కంపెనీ కానీ అవి వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే క్యారెక్టర్ సెటప్స్ ఏమంటుంటే ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎవరు, తన గోల్ ఏంటి, తను ఏమి అచీవ్ చేయాలనుకుంటున్నాడు అనేది ప్రతి దాంట్లో కూడా కొన్ని వీడియోస్ చూసుకుంటే వెళ్తే నాకు దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ అనమాట. దిస్ ఇస్ ద ఫార్మాట్స్ ఆర్ ఫాలోయింగ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో ఫస్ట్ బ్యాంగ్ ఉంటుంది అనమాట, థ్రిల్లరా లేకపోతే యాక్షన్ ఏంటంటే ఫస్ట్ క్లిప్ పెడతారు, తర్వాత ఈ టైటిల్స్ ఇవి పెడతారు. దాని తర్వాత వచ్చేసి మన కథ రాసుకున్న వాటిలో ఫస్ట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ సెటప్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్ సెటప్స్ నుంచి ఆ స్టోరీ చెప్పడానికి చూస్తాను అనమాట. ఏ క్లిప్స్ పెడితే ఆడియన్స్కి నేను మన కథ పరంగా చెప్పగలుగుతాం, ఇది అంటే మన కథ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది అనేది అక్కడ పెట్టుకుంటూ వస్తాను అనమాట. దాని నుంచి స్ట్రగుల్స్ ఏంటి ఇతను స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేస్తున్నాడు మన సెకండ్ ఫేజ్లో ఉంటుంది జనరల్గా. అందులోకించి ఆ స్ట్రగుల్స్ ఏంటనేది చూస్తాం అనమాట. అక్కడ చేసేసి దెన్ వి గో ఫర్ ద బ్యాంగ్ అనమాట. ఫైనల్గా ఆడియన్స్ దట్స్ వేర్ అగైన్ ఫైనల్ చూడాలి కదా, మళ్ళీ ఒక బ్యాంగ్ ఒక కామెడీ బిట్టో ఏదైనా నాట్ ఎక్కడికైనా యాక్షన్ సీక్వెన్స్ ఆర్ థ్రిల్లర్ సీక్వెన్స్ పెట్టి అట్లా ఎంజాయ్ చేస్తాం అనమాట. దట్స్ ఆల్ దిస్ ద ఫార్మాట్ చాలా మటుకు అయితే ఫాలో అవుతారు అనమాట. నేను కూడా తర్వాత అబ్జర్వ్ చేశాను అనమాట. ఈ టీజర్స్ అని తీసుకొని కొన్ని ట్రైలర్స్ చూసుకొని నా ఫ్రెండ్ పంపించిన తర్వాత నేను దెన్ ఐ వెంట్ అండ్ రీసెర్చ్ ఆన్ దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రమోట్ ద ట్రైలర్ వచ్చింది. అంటే దాని తర్వాత కూడా నాకు అంతే అనిపించింది అనమాట. ఏంటంటే చాలా మటుకు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఏదైతే ఉంటుందో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది అక్కడే డిసైడ్ అవుతాడు అనమాట ఆడియన్స్. మనకి ఇవాళ రేపు సెల్ ఫోన్లో వచ్చేసినాయి కదా, పెట్టుకుంటాడు వాడు ఏదో చూస్తుంటాడు, అది వచ్చినప్పుడు యాడ్ చూస్తాడు, ఆ స్కిప్ అని కొట్టేస్తారు లేకపోతే నచ్చకపోతే. సో ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా యూట్యూబ్కి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తుంటారు కదా వాళ్ళ అంటే ట్రైలర్స్ ఇట్లా అన్నీ కూడా. ఆ ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఎంగేజ్ చేయకపోతే ఆ మొత్తం చూడరు అనమాట. సో ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏం క్లిప్ పెడతావు ఏంటనేది చూసుకోవాలన్నమాట. దాని తర్వాత దెన్ యూ టు కమ్ బ్యాక్ టు బ్యానర్స్ అంటే ప్రొడక్షన్ కంపెనీ
టైటిల్, దాని తర్వాత ఫస్ట్ యాక్ట్ 1లో ఏదవుతుంటుందో కథపరంగా మనం ఏం చెప్తున్నాం అనేది ఆ ఫ్యూ క్లిప్స్ అక్కడ వస్తుంది. తర్వాత కంటిన్యూషన్ లైక్ స్ట్రగుల్స్ ఏంటి తనకి, ఎట్లా ఈ ప్రోగ్రెస్ ఎట్లా అవుతుంది అనేది ఆ ఫ్యూ క్లిప్స్ వస్తుంది. తర్వాత బ్యాంగ్ అనమాట, ఫైనల్ బ్యాంగ్ లైక్ అగైన్ యూ హావ్ టు ఎంగేజ్ దెమ్ లైక్ మోస్ట్లీ చాలా మటుకు అంటే కామెడీ సినిమాలో కామెడీ పరంగా ఎక్కడన్నా చిన్న చిన్న బిట్స్ ఉన్నా కూడా అక్కడ ఎండ్ చేస్తారనమాట. లైక్ లాస్ట్ బిట్ ఏంటంటే దే ఎండ్ అప్ విత్ దట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ దే మూవ్ ఇట్. అండ్ జనరల్గా ఏంటంటే టీజర్స్ 1 minute కన్నా అంటే టీజర్స్ కానీ 2-3 అంటే డిపెండింగ్ ఆన్ లైక్ మీరు ఎంత లైక్ ఒక 1 minute నుంచి 3 minutes వరకు ఉంటాయి. లైక్ డిపెండ్స్ లైక్ మీరు 3 minutes ఉన్నాయి కూడా 3 minutes యాక్చువల్ చాలా లెంతీ లైక్ కొన్ని ఉంటాయి కానీ అంటే పెద్ద పెద్ద సినిమాలకు పెడతారు కానీ 3 minutes కొంచెం లెంతీ అది. I think you can cut it around like 2 point something like to average గా 225 అట్లా పెట్టవచ్చు అనమాట. 2 or 2 somewhere around you can end it అనమాట. ఇక టీజర్ ఏమో 1 minute అట్లా ఉంటాయి, ఇదేమో 2 change అట్లా ఉంటుంది అనమాట. సో యూ కెన్ ఎండ్ అప్ దేర్ అనమాట. సో యా అదే అండి, అంటే నాకు తెలిసింది అది లైక్ బికాస్ వెన్ మా ఫ్రెండ్ అడిగినప్పుడు ఆ 2 పంపించినప్పుడు దట్స్ హౌ ఐ కేమ్ టు నో. దెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ అండ్ దిస్ ఇస్ మై రీసెర్చ్ లైక్ సో నేను నాకు తెలిసింది చెప్తున్నాను. బట్ మీకు అంటే ఇంకా యూట్యూబ్లో ఉండొచ్చు, నేను ఏం సర్చ్ చేయలేదు, ఎక్కడ సర్చ్ చేయలేదు, ఐ డెంట్ సర్చ్. బట్ అట్ ద టైం నేను 2 years బ్యాక్ ఎప్పుడైతే ఇది మా ఫ్రెండ్ పంపించినప్పుడు నేను అప్పుడు రీసెర్చ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏమైనా చేంజ్ ఏమో నాకు తెలియదు. బట్ యా నాకు తెలిసిందే కదండి లైక్ దట్స్ హౌ దే డూ ఇట్ లైక్ బట్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ పెద్ద సినిమాలు అయితే దానికి సపరేట్ టీజర్ కట్ చేసి వాళ్ళు సపరేట్గా ఉంటారు. లైక్ హౌ యూ డూ పోస్టర్స్ ఇట్లా ఎలా అయితే చేస్తారో ప్రొడక్షన్ మన వాళ్ళందరినీ కూడా ప్రమోటింగ్ చేస్తారు అనమాట. లైక్ మార్కెటింగ్ అని అంటారు అనమాట, పబ్లిసిటీ ఆర్ లైక్ పబ్లిసిటీ అంటారు వీళ్ళంతా కూడా పబ్లిసిటీ కింద వస్తుంది అనమాట ఏది పోస్టర్స్ ఇట్లా. సో అట్లానే వీళ్ళని టీజర్ కటింగ్ వాళ్ళకి కూడా వాళ్ళది కూడా ఒక ఇదనమాట. సో వాళ్ళు కూడా సపరేట్గా పే చేస్తారు, వాటికి సపరేట్గా పే చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఫార్మాట్స్ పెట్టుకొని ఆ ఫార్మాట్స్ ప్రకారం కట్ చేస్తుంటారు అనమాట. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫార్మాట్స్. లైక్ ఒకటేమో బ్యాక్గ్రౌండ్ వాయిస్ రాసుకొని మన క్లిప్స్ పెట్టేసి దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయిస్తారనమాట, అదొక వే. సెకండ్ వే నేను చెప్పాను కదా 3 act స్ట్రక్చర్లో లైక్ ఫస్ట్ ఒక బ్యాంగ్ ఉంటుంది, తర్వాత లాస్ట్లో ఒక బ్యాంగ్ ఉంటుంది, మధ్యలో 3 actలో ఫస్ట్ యాక్ట్లోకి నుంచి కొన్ని సెటప్స్ అండ్ సెకండ్ యాక్ట్ నుంచి కొన్ని పెట్టేసి చేస్తారనమాట లైక్ 2 minutes. బట్ ఫైనల్గా మనం ఏంటి అనేది చెప్పకూడదు అనమాట, ఎప్పుడైనా ఎక్కడ పెట్టకూడదు లైక్ బట్ దిస్ ఈజ్ మై స్టోరీ అన్నట్టుగా వదిలిపెట్టాలన్నమాట దాన్ని. సో ఇంట్రెస్టింగ్గా చేసి పెట్టాలన్నమాట అది కూడా లైక్ బికాస్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ అది మీరు ప్రాపర్గా పెట్టకపోతే ఆడియన్స్ మీరు థియేటర్ దాకా రాడు. సో టీజర్ ట్రైలర్ అనేది ఇన్ కేస్ ఇఫ్ యూర్ కన్ఫ్యూజ్డ్ లైక్ ఐ థింక్ గో విత్ లైక్ మార్కెట్లో ఉంటారు వాళ్ళతో వెళ్ళండి, ఆర్ మీరు కట్ చేసిన తర్వాత గో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టేక్ సమ్ సజెషన్స్ లైక్ దట్స్, ఎందుకంటే దట్స్ వేర్ ఇట్ డిసైడ్స్ లైక్ వెదర్ టు వాచ్ ఇట్ ఆర్ నాట్. లైక్ జనాలు థియేటర్ దాకా వెళ్ళాలా లేదా, ఆర్ మీరు యూట్యూబ్లో కూడా ఏదైనా రిలీజ్ చేస్తుంటే వాళ్ళు చూడాలా లేదా, దట్స్ వాట్ ఇట్ డిసైడ్స్ అనమాట. సో మేక్ షూర్ లైక్ టేక్ సమ్ సజెషన్స్ లైక్ ఎవరికి షేర్ చేయకపోయినా కూడా చూపెట్టచ్చు మీరు వీడియోస్ మీరు చేసింది, ఆర్ లైక్ దెన్ ఇఫ్ యూ నో ప్రొఫెషనల్ అయితే లైక్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కనుక డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ లైక్ ఇఫ్ నచ్చకపోతే మీరు కపుల్ ఆఫ్ టైమ్స్ కూడా అడగవచ్చు వాళ్ళని లైక్ బికాస్ యూఆర్ పేయింగ్ కదా వెన్ యూ టేక్ అ సర్వీస్ లైక్ వెన్ యూ పే లైక్ యూ కెన్ ఆస్క్ దెమ్ లైక్ ఇఫ్ యూ డోంట్ లైక్ యూ వాంట్ ద కట్ లైక్ వాట్ యూ వాంట్. సో యా అంతేనండి ఈ వీడియోలో. సో టీజర్ అండ్ ట్రైలర్ ఎలా కట్ చేయాలనేది నాకు తెలిసింది అది. సో యా అంతేనండి ఈ వీడియోలో. ఆల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్స్, బాయ్.